శ్రీకాళహస్తిలోని శ్రీహరి కళ్యాణ మండపం నందు గరికపాటి చంద్ర సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొని కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితుడైన గరికపాటి చంద్రకు సాల్వా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా నియమితుడైన గరికపాటి చంద్ర ఆయన అభినందనలు తెలియజేశారు. గతంలో లేదు విలువ. ఈరోజు ఆ పిల్లోడు వచ్చి పదవి వచ్చిందా నాకు అని నా ఇంటికి వచ్చి చెప్పాడు. గౌరవించాడు. పదవి వచ్చిందని ఒక్కడే చెప్పుకోవడం కదయ్యా, 10 మంది నీకు సన్మానం చేయాలి, 10 మంది బంధువులు నీకు మెచ్చుకోవాలి. నా ఇంటికి వచ్చావని చెప్పి ఓకే చంద్ర భుజం కట్టేసి నీకు ఒక గౌరవం తీసుకురావాలి. నువ్వు తెలవాలి, నియోజకవర్గ స్థాయిలో తెలవాలి, రాష్ట్ర స్థాయిలో కూడా తెలవాలి, నువ్వు దేశ స్థాయిలో కూడా తెలవాలి. ఎందుకంటే ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. ఎంతోమంది వస్తుంటారు రోజు గుడికి, ఎంతోమంది అక్కడ కాపు పెద్దలు వస్తుంటారు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, విదేశాల నుంచి వాళ్ళు కూడా వస్తున్నారు, పెద్ద పెద్దలు వస్తున్నారు. వాళ్ళందరూ నువ్వు పోయి ఆహ్వానం పలకాల, వాళ్ళందరూ కూడా నువ్వు మాట్లాడాలా, వాళ్ళందరితో పరిచయాలు పెంచుకోవాలా. ఎలా పెరుగుతాయి? మనకి దేవుడు ఇచ్చిన అవకాశం కాళహస్తి, భగవంతుడు ఉండడానికి అందరూ వస్తారు, పెద్దలందరూ వస్తారు. వాళ్ళందరూ నువ్వు కూడగట్టుకోవాలా, వాళ్ళ దగ్గర నువ్వు సర్వీస్ చేయాలా. ఈ సర్వీస్ నీ కోసం కాదు, రేపు కులం కోసం, పరిశ్రమల నిర్మాణం కోసం, పరిశ్రమల నిర్మాణం కోసం నాకు ఒక మంచి కాన్సెప్ట్ చూపించారు. ఇప్పుడు అంత టైంలో చూపించేదానికి మళ్ళీ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి మొత్తం కూడా 1.5 ఎకరాకి సంబంధించి మొత్తం కూడా డిజైన్ పూర్తి చేస్తున్నాడు. డిజైన్ మొత్తం ఉంది, ఏమేమి కట్టాలా 1.5 ఎకర్లో, ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా రెడీగా ఉంది. నేను ముత్యాల పార్సల్గా 4 మాసాలుగా 8 మాసాలు మాట్లాడుకుంటున్నాం, 8 మాసాలు కాదు 2 సంవత్సరాలు మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా మనం కడుతున్నాం. లాస్ట్ అంటే వాళ్ళకి పుట్టాలి బంధువులకే. ఒకరిని మనం ఇక్కడ కూర్చొని నేను అవహేళన చేసి కిండలు చేసి మాట్లాడానుకో, నేను కూడా తప్పుదారుని అవుతాను. నాకు అలవాటు లేదు, నేను విమర్శించడం. ఎవడు స్వార్థం కోసం ఏమేమి డ్రామాలు వేసుకున్నా, ఏమి వేసుకున్నా అతనికి స్వార్థం కోసం తప్ప కులం కోసం కాదది. కానీ ఈరోజు మా అతను తీసుకున్నాడు. మేమైతే కఠినమైన ఆలోచనతో ఒక 2 మాసాల తర్వాత నేను కూడా మంచి పొజిషన్కి వెళ్ళాక ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్తో బలిభావం నిర్మించి తీరుతాము. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ అందరి సహాయ సహకారాలతో నేను కూడా చెప్పా చంద్రాకి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం మీరేం చేయాలంటే లిస్ట్ అవుట్ చేయండి. ఈ గ్రామంలో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఈ గ్రామంలో ఇల్లు ఉన్నాయి, టౌన్లో ఈ ఇల్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి కూర్చో దండం పెట్టు.